ఏ యుద్ధాన్నైనా గెలవడానికి కావాల్సింది శక్తివంతమైన సైన్యం, అత్యాధునిక యుద్ధ ఆయుధాలు లేదా మైండ్ బ్లోయింగ్ యుద్ధ వ్యూహాలు వేయగల ఆర్మీ జనరల్స్ అండ్ స్ట్రాటజిస్ట్స్. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలుపుకు కీలక పాత్ర పోషించింది మాత్రం ఒక హ్యూమన్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ కు ఓనర్ అలన్ ట్యూరింగ్ అనే వ్యక్తి. అలన్ ట్యూరింగ్ ఏమీ పెద్ద మిలిటరీ జనరల్ లేక బిగ్ లాజిక్. ఇప్పటి మోడర్న్ కంప్యూటర్స్ కు పునాది వేసిన వ్యక్తి ఈయన. ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇండస్ట్రీకు ఫౌండింగ్ ఫాదరే అలన్ ట్యూరింగ్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ చేతిలో ఉన్న కనిపించని ఆయుధం పేరు ఎనిగ్మా మిషన్. ఎనిగ్మా మిషన్ అంటే యుద్ధ ఆయుధం కాదు, ఇది ఒక టైప్ రైటర్ ఆకారంలో ఉన్న సైఫర్ మిషన్. యుద్ధ సమయంలో నాజీ ఆర్మీ సీక్రెట్ మెసేజెస్, సీక్రెట్ కమ్యూనికేషన్స్ ను పంపడానికి ఎనిగ్మా మిషన్ ను యూజ్ చేసేవారు. ఎనిగ్మా మిషన్ ప్రత్యేకత ఏంటంటే ఇది పంపే మెసేజ్ యొక్క కోడ్ను డీకోడ్ చేయడం లేదా డీక్రిప్ట్ చేయడం బ్రిటిష్ ఆర్మీకు ఇంపాసిబుల్ టాస్క్ గా మారిపోయేది. ఒక మిషన్తో యుద్ధం చేయడం మిషన్ ఎందుకు హిట్లర్ అంతలా నమ్మేవాడు? జర్మనీ ఓటమిలో అలన్ ట్యూరింగ్ పోషించిన పాత్ర ఏంటి? 28th సెంచరీలో నిర్మించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీగా పిలువబడే ఎనిగ్మా మిషన్ ఎలా పనిచేసేది అని డీటెయిల్గా తెలుసుకునే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి. మిలిటరీ శక్తి ముందు బ్రిటిష్ సైన్యం నిలబడలేకపోతున్న సమయం అది. హిట్లర్ సైన్యం బ్రిటిష్ దేశాన్ని ఆక్రమించడం అంత ఈజీ కాదని గ్రహించి బ్రిటిష్ దేశాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టింది. బ్రిటన్కు సప్లై అయ్యే ఎసెన్షియల్ గూడ్స్ అయిన ఫుడ్, వుడ్ అండ్ ఆయిల్ను క్యారీ చేసే షిప్స్ను ధ్వంసం చేయసాగింది. ఎసెన్షియల్ గూడ్స్ షార్టేజ్తో బ్రిటన్ దేశం బలహీనపడి తమకు లొంగిపోతుంది అని హిట్లర్ భావించాడు. బ్రిటిష్కు మిత్రదేశమైన అమెరికా ప్రతి వారం బ్రిటన్కు కావాల్సిన ఎసెన్షియల్ గూడ్స్ టన్నుల క్వాంటిటీలో బ్రెడ్ అండ్ బటర్ వంటి వస్తువులు నార్త్ అట్లాంటిక్ సముద్రం గుండా సప్లై అయితే చేసేది. కానీ ఆ షిప్స్ బ్రిటన్కు చేరుకునే ముందే జర్మన్ యూ బోట్స్గా పిలువబడే సబ్మరైన్స్ వాటిని ధ్వంసం చేసేవి. సబ్మరైన్స్ అంటే యుద్ధ నౌకలు. హిట్లర్ను ఆపాలంటే మొదట ఈ యూ బోట్స్ను ఆపాలి అని చాలా తొందరగా బ్రిటన్ గ్రహించింది. అమెరికా పంపే షిప్స్ యొక్క లొకేషన్స్ యూ బోట్ సబ్మరైన్స్కు ఎలా తెలుస్తోంది? యూ బోట్స్ అనేవి సముద్రం లోపల ఉంటాయి కదా, వీటికి మన షిప్స్ యొక్క లొకేషన్స్ ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తున్నాయి అని బ్రిటన్ అండ్ అమెరికా సైన్యం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. తినడానికి తిండి లేక బ్రిటిష్ ప్రజల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఈ యూ బోట్ సబ్మరైన్స్కు సమాచారం అందిస్తున్న యంత్రం పేరే ఎనిగ్మా మిషన్. రెండవ ప్రపంచ యుద్ధం మొదట్లో జర్మన్ సైన్య పెద్దలు రేడియో వేవ్స్ ద్వారా సీక్రెట్ మెసేజెస్ను యుద్ధ సైనికులకు పంపేవారు. కానీ రేడియో వేవ్స్ ఫ్రీక్వెన్సీను బ్రిటిష్ ఆర్మీ యొక్క ఇంటర్సెప్టింగ్ స్టేషన్స్ చాలా ఈజీగా ఇంటర్సెప్ట్ చేసేవి. హిట్లర్ తన ఇంజనీర్స్తో తమ యొక్క సీక్రెట్ కోడ్స్ లేదా సీక్రెట్ మెసేజెస్ను ఎవ్వరూ ఇంటర్సెప్ట్ లేదా డీకోడ్ చేయలేని ఒక యంత్రాన్ని తయారు చేయండి అని ఆదేశించి తయారు చేయించుకున్న అల్టిమేట్ వెపన్ పేరే ఎనిగ్మా మిషన్. ఇక్కడ సీక్రెట్ మెసేజెస్ అంటే యుద్ధ సమయంలో ఆర్మీ జనరల్స్ యుద్ధం చేస్తున్న సైనికులకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్నే సీక్రెట్ మెసేజెస్ అంటారు. ఉదాహరణకు జర్మన్ సైన్య పెద్దలు నార్త్ అట్లాంటిక్లోని సబ్మరైన్లో ఉన్న నావల్ సైనికులకు రేపు మీరు పలానా కోఆర్డినేట్స్ వద్ద ఉన్న కింగ్స్టన్ అనబడే అమెరికన్ కార్గో షిప్ను ధ్వంసం చేయండి అని పంపబడే మెసేజ్నే సీక్రెట్ మెసేజ్ అంటారు. ఒకవేళ ఈ సీక్రెట్ మెసేజ్ను బ్రిటిష్ ఇంటెలిజెన్స్ క్రాక్ చేయగలిగితే రేపు జరిగే జర్మన్ నేవీ అటాక్ను ఆపగలుగుతుంది. కానీ ఎనిగ్మా సీక్రెట్ కోడ్ను క్రాక్ చేయడంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఘోరంగా విఫలమయ్యేది. ఎనిగ్మా ఎలా పనిచేసేది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక ఎనిగ్మా మిషన్. లేకుండా చూడండి, ఇక్కడ డి లెటర్ను ప్రెస్ చేస్తే కే లెటర్ యొక్క ల్యాంప్ లైట్ అప్ అయింది. మెషిన్ లోపల ఉన్న ఒక్కొక్క రోటర్కి ఇంకొక రోటర్తో ఇంటర్నల్ వైరింగ్ కనెక్షన్ ఉంది. ఈ రోటర్స్ ఒక లెటర్ను ఇంకొక లెటర్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. డి లెటర్ ఫస్ట్ రోటర్లో కనిపిస్తే అది సెకండ్ రోటర్లో ఆర్గా బయటకు వస్తుంది. నెక్స్ట్ రోటర్లో ఆర్ కాస్త యూ అయింది. ఫైనలీ యూ కాస్త కే అయింది. కే లెటర్ స్క్రీన్ పైన లైట్ అప్ అయింది. ఇది సింపుల్ కోడ్ కదా, ప్రతిసారి నేను డీను ప్రెస్ చేస్తే అది కేగా లైట్ అప్ అవుతుంది కదా అనుకోవద్దు. ఇది ఎనిగ్మా మిషన్. ఇప్పుడు ఇంకొకసారి డీని ప్రెస్ చేస్తే ఈసారి యూ లైట్ అప్ అయింది, కే లైట్ అప్ కాలేదు. దీనికి కారణం ఇక్కడి రోటర్స్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉండటం వల్ల ఎలక్ట్రిక్ సర్క్యూట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్ చేంజ్ అయ్యే కొద్దీ కొత్త కొత్త లెటర్ పాపప్ అవుతూ ఉంటాయి. ఎనిగ్మా కోడ్ను డీకోడ్ చేయాలంటే ఎనిగ్మా మిషన్ ఇనిషియల్ కాన్ఫిగరేషన్ ముందుగానే తెలిసి ఉంటేనే దీన్ని డీకోడ్ చేయగలం. ఈ మెసేజ్ను డీకోడ్ చేయడానికి కూడా ఎనిగ్మా మిషనే. నా టీంకు బాంబ్ లండన్ టుడే అని మెసేజ్ పంపాను అనుకోండి, నేను ఏదైతే ఎనిగ్మా కాన్ఫిగరేషన్ను సెట్ చేశానో ఆ సెట్టింగ్ను నేను ముందుగానే నా టీంకు తెలియజేయాలి. సో బాంబ్ లండన్ టుడే అనే వర్డ్స్ ఇలా ర్యాండమ్ లెటర్స్గా లైటప్ అవుతాయి. బాంబ్ లండన్ టుడేకు సీక్రెట్ కోడ్ XUJX YKECKH JDGAB. ఈ సీక్రెట్ మెసేజ్ను నా టీం డీకోడ్ చేయాలంటే మొదటగా నేను పెట్టిన ఎనిగ్మా కాన్ఫిగరేషన్ను వారు తమ దగ్గర ఉన్న ఎనిగ్మా మిషన్లో సెట్ చేసుకోవాలి.
తర్వాత తమ దగ్గరున్న ఎనిగ్మా మిషన్ కీబోర్డ్లో సీక్రెట్ కోడ్ను టైప్ చేయాలి. సీక్రెట్ కోడ్ ఏంటి? సీక్రెట్ కోడ్ XUJX YKECKH JDGAB అని టైప్ చేయాలి. బాంబ్ లండన్ టుడే అన్న రియల్ మెసేజ్ పాపప్ అవుతుంది. ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్ తెలియకపోతే ఎంత తలబాదుకున్న సీక్రెట్ కోడ్ డీకోడ్ కాదు. ఎనిగ్మా మిషన్లో 1000 మిలియన్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి జర్మన్ సైన్యం రోటార్ సెట్టింగ్స్ను మార్చేవి. జర్మన్ ఆర్మీ ఈ సీక్రెట్ కోడ్స్ను రేడియో వేవ్స్ ద్వారానే పంపేది. రేడియో ఫ్రీక్వెన్సీను బ్రిటిష్ ఇంటర్సెప్ట్ చేసేది. ఈ సీక్రెట్ కోడ్ను డీకోడ్ చేయడానికి క్రిప్టోగ్రాఫర్స్, హిస్టారియన్స్, చెస్ వంటి ఫీల్డ్స్లో నిష్ణాతులైన వ్యక్తులకు అందజేసేది. కానీ ఈ సీక్రెట్ కోడ్ కాన్ఫిగరేషన్ను క్రాక్ చేసే లోపే జర్మన్ ఆర్మీ ఇంకొక కొత్త కాన్ఫిగరేషన్తో సీక్రెట్ కోడ్స్ను పంపేవారు. బ్రిటిష్ సైన్య పెద్దలకు పుచ్చ లేసిపోయింది. బ్రిటన్ క్రిప్టోగ్రాఫర్స్ 100 చెరువుల నీరు తాగించిన యంత్రం పేరే ఎనిగ్మా మిషన్. హిట్లర్ ఎవ్వరు నన్ను మోసం చేసినా ఎనిగ్మా మిషన్ టెక్నాలజీ మాత్రం నన్ను మోసం చేయదు, దీన్ని ఎవ్వరూ క్రాక్ చేయలేరు అని చాలా గట్టిగా ఈ మిషన్ యొక్క క్యాపబిలిటీస్ నమ్మేవాడు. ఈ యంత్రాన్ని క్రాక్ చేయడానికి బ్రిటన్ ఇంటెలిజెన్స్ రంగంలో దింపిన ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అలన్ ట్యూరింగ్ చదువుకున్నారు. అలన్ తోటి స్టూడెంట్స్ ఇతన్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఆట పట్టిస్తూ ఉండేవారు. అలన్ ఎందుకు పనికిరాడు అని ఇతన్ని చూసిన వారందరూ అనుకునేవారు. అలన్ ప్రపంచాన్ని అందరిలాగా కాకుండా చాలా డిఫరెంట్గా చూసేవాడు. మైండ్ అనేది ఒక మోస్ట్ సోఫిస్టికేటెడ్ మిషన్ అని అలన్ ట్యూరింగ్ నమ్మేవాడు. ఓషన్ సముద్రంలో బ్రిటన్ సైన్యం కనిపించే శత్రువైన నాజీ సైన్యంతో యుద్ధం చేస్తుంటే ఇంగ్లాండ్ బకింగ్హామ్ షైర్లోని బ్లెచ్లీ పార్క్లోని ఒక ఆఫీస్లో అలన్ ట్యూరింగ్ కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు. బ్లెచ్లీ పార్క్లో ఎనిగ్మా సీక్రెట్ కోడ్ను క్రాక్ చేయడానికి అలన్తో పాటు అనార్చిస్ట్, క్రిప్టోగ్రాఫర్స్, తెలివైన జూస్, ఫ్రీ థింకర్స్ అండ్ హిస్టోరియన్స్ కూడా ఉండేవారు. వీరందరితో కలిసి అలన్ పనిచేయాలి. అలన్ ఆలోచన విధానం టోటలీ డిఫరెంట్. అలన్ లాజిక్తో ఆలోచిస్తే మిగతా వారు మ్యాజిక్స్ కోసం ఎదురు చూసేవారు. ప్రతిరోజు బ్లెచ్లీ పార్క్లో వందల్లో సీక్రెట్ మెసేజెస్ ఇంటర్సెప్టింగ్ స్టేషన్స్ నుండి వచ్చేవి. కానీ ఎంత ప్రయత్నించినా ఎనిగ్మా సీక్రెట్ కోడ్ క్రాక్ అయ్యేది కాదు. హైపోథెటికల్లీ కనుక చూస్తే ఈ ఎనిగ్మా కోడ్ను 10 మంది క్రిప్టోగ్రాఫర్స్ రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు కంటిన్యూస్గా ఎక్స్ప్లోర్ చేసిన అన్ని సెట్టింగ్స్ను క్రాక్ చేసి ఆ ఒక్క సెట్టింగ్ను క్రాక్ చేయడానికి 10 వందల్లో కాదు 2 కోట్ల సంవత్సరాలు పడుతుంది. జర్మన్ అటాక్ను ఆపడానికి క్రిప్టోగ్రాఫర్ సీక్రెట్ కోడ్ను 20 నిమిషాల్లో క్రాక్ చేయాలి. 20 నిమిషాల్లో సీక్రెట్ మెసేజ్ను కనుక్కోవడం అసంభవం. ఎనిగ్మా కోడ్ను క్రాక్ చేయడానికి అందరూ గ్రాఫ్, పేపర్ అండ్ పెన్సిల్ను వాడుతున్నారు. కానీ ఒక యంత్రంతో యుద్ధం చేయడం ఇంకొక యంత్రంతోనే సాధ్యపడుతుంది అని అలన్ ట్యూరింగ్ భావించాడు. ఎనిగ్మా మిషన్ను ఓడించడానికి అలన్ ఇన్వెంట్ చేసిన ఈ మిషన్ పేరు బాంబ్. ఈ పెద్ద మిషన్ క్రిప్టోగ్రాఫర్స్ అలన్ ట్యూరింగ్ తయారు చేసిన బాంబ్ను హేళన చేశారు. ఈ మిషన్ ఎందుకు పనికిరాదు అన్నారు. అలన్ ట్యూరింగ్ అందరి సమయాన్ని, డబ్బుని వృధా చేస్తున్నాడు అని ఆరోపించారు. అలన్ ఒక జర్మన్ ఏజెంట్ అని అనుమానపడ్డారు. పరిస్థితి ఎంత వర్స్ట్గా మారింది అంటే బ్రిటిష్ కమాండర్ బాంబ్ను బ్లెచ్లీ ఆఫీస్ నుండి బయటకు విసిరేస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంకోవైపు జర్మన్ యూబోట్ సబ్మరైన్స్ బ్రిటన్ షిప్స్ను ధ్వంసం చేస్తున్నాయి. జర్మనీ శక్తివంతంగా మారుతోంది. హిట్లర్ యూరోప్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. హిట్లర్ను ఆపే దమ్ము ఎవ్వరికి లేని పరిస్థితి. సీక్రెట్ మెసేజెస్ ఇంకా డీకోడ్ అవ్వలేకపోతున్నాయి. ఆకలితో బ్రిటిష్ ప్రజలు బాధపడుతున్నారు. బ్రిటన్ ఓటమి అంచుకు చేరుకుంది. బాంబ్ పనైతే చేసేది, కానీ 1000 మిలియన్ సెట్టింగ్స్ను 20 నిమిషాల్లో క్రాక్ చేయలేకపోయేది. ఎనిగ్మా కోడ్ను క్రాక్ చేయడానికి బాంబ్కు ఒక చిన్న క్లూ అవసరం ఉండేది. జర్మనీ చేసిన ఒక చిన్న తప్పు గేమ్ మొత్తం చేంజ్ చేసింది. బాంబ్కు కావలసిన ఒక క్లూ ఆఖరికి దొరికింది. జర్మన్ ఆపరేటర్ సీక్రెట్ మెసేజెస్ను తమ రేడియోలో వెదర్ రిపోర్ట్ రూపంలో పంపేవారు. ఈ వెదర్ రిపోర్ట్స్లో 3 వర్డ్స్ కామన్గా ఉండేవి. అందులో ఒకటి వెదర్, రెండవది హిట్లర్, మూడవది హేల్. హేల్ అంటే జిందాబాద్. ఈ విషయాన్ని అలన్ ట్యూరింగ్ కు ఒక జర్మన్ ఆపరేటర్ ఒక పార్టీలో చెప్పింది. ఇది విన్న అలన్ ట్యూరింగ్ పరిగెత్తుకుంటూ బాంబ్ దగ్గరికి వెళ్లి ఈ 3 వర్డ్స్ ను ఫీడ్ చేశాడు. ప్రతి సీక్రెట్ కోడ్ లో ఈ 3 లెటర్స్ కామన్ గా ఉండడంతో బాంబ్ పని 10 ఈజీగా అయింది. బాంబ్ పని చేయడం మొదలుపెట్టింది. కొన్ని క్షణాల్లోనే బాంబ్ సీక్రెట్ మెసేజెస్ ను డీకోడ్ చేయడం మొదలుపెట్టింది. వరల్డ్ వార్ 2 గేమ్ మొత్తం చేంజ్ అయింది. బాంబ్ సీక్రెట్ మెసేజెస్ ను డీకోడ్ చేయడంతో జర్మనీ ఎక్కడ అటాక్ చేస్తోంది, జర్మనీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అన్న విషయాలన్నీ బ్రిటన్కు తెలిసిపోయేవి. బ్రిటన్ సైన్యం కావాలనే జర్మనీ యొక్క అన్ని అటాక్స్ను ఆపేది కాదు, కేవలం చాలా ముఖ్యమైన అటాక్స్ను మాత్రమే ఆపేది. దీనికి రీజన్, ఒకవేళ అన్ని జర్మన్ అటాక్స్ను ఆపితే హిట్లర్కు డౌట్ వచ్చి ఎనిగ్మా మిషన్స్ కాన్ఫిగరేషన్ను అప్డేట్ చేస్తాడేమో అని బ్రిటిష్ మిలిటరీ భయపడింది. ఎప్పుడైతే బ్రిటన్ చేతికి సీక్రెట్ మెసేజెస్ వచ్చాయో అప్పటి నుండి మెల్లిమెల్లిగా నార్త్ అట్లాంటిక్ ఓషన్లో జర్మన్ ఆధిపత్యం తగ్గింది. జూన్ 6, 1944లో అల్లీడ్ ఫోర్సెస్ పెద్ద మొత్తంలో తన సైన్యంతో నార్త్ అట్లాంటిక్ ఓషన్ను దాటుకుంటూ ఫ్రాన్స్లోని నార్మాండీ సముద్ర తీరానికి చేరుకున్నారు. ఫ్రాన్స్ను జర్మనీ నుండి లిబరేట్ చేశారు. ఆ రోజుని
డీడీ అని కూడా పిలుస్తారు. ఒక రూమ్లో పట్టేంత పెద్దగా ఉన్న బాంబ్ అనే యంత్రం అప్డేట్ అవుతూ కొన్ని సంవత్సరాల తర్వాత డెస్క్టాప్ మీద పెట్టుకునే చిన్న యంత్రంగా మారింది. ఆ చిన్న యంత్రాన్నే ఇప్పుడు మనం కంప్యూటర్స్ అని పిలుస్తున్నాం. కంప్యూటర్ టెక్నాలజీకు పునాది వేసిన వ్యక్తి అలన్ ట్యూరింగ్. అలన్ ట్యూరింగ్ తయారు చేసిన బాంబ్ వల్ల రెండవ ప్రపంచ యుద్ధ కాలం 2 సంవత్సరాలు తగ్గింది అని హిస్టారియన్స్ చెబుతారు. ఒక మ్యాథమెటికల్ లాజిక్తో పెద్ద ప్రాబ్లమ్సే కాదు, యుద్ధాలను కూడా ఆపవచ్చు అని అలన్ ట్యూరింగ్ నిరూపించాడు. ఎనిగ్మా కోడ్ను క్రాక్ చేయడానికి అలన్ ట్యూరింగ్ వంటి మేధావికే ఇన్ని నెలలు పట్టిందంటే ఎనిగ్మా మిషన్ ఇన్వెంట్ చేసిన ఆ మేధావి ఎంత గొప్పోడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎనిగ్మా మిషన్ ఇన్వెంటర్ ఎవరో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. జై హింద్.